అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ. ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. కొత్త రైల్వే లైన్కు ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి, ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి. Metro rail also in Visakhapatnam is something what is being seriously contemplated. So Vijayawada and Guntur also, metro rail also is a proposal that we have in mind. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. అన్ని కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నాన్నగారు 50 ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, కానీ 45 ఏళ్లకే చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా.